ఏ హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏమంటే డంగాపూర్లో అయితే 40 పైపులతో అయితే పైప్ లైన్ చేసి ఉన్నాయి. అందుకోసం అయితే అక్కడైతే వెళ్ళాము. వెళ్ళి అయితే పైప్ మొత్తం చూసుకొని అయితే వర్క్ అయితే చేయడానికి అయితే పైప్ ఏ కంపెనీ పైప్ ఉన్నాయో అవి అయితే చెక్ చేసుకున్నాము. చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఏముండే అంటే ఏ కంపెనీ పైప్ యూజ్ చేస్తే మనకు ప్రాపర్లీ అయితే మనకు సర్వీస్ ఇస్తాయని. నంది కంపెనీ అయితే పైపులు అయితే వేసుకోవాలి, అవి అయితే చాలా సర్వీస్ అయితే ఇస్తాయి. మేమైతే పైపులు అయితే వర్క్ చేసి అయితే మేమైతే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసినాము. చేసిన తర్వాత అయితే ఆఖరికి అయితే పాత లైన్కి అయితే కొత్త లైన్ అయితే కలిపేస్తున్నాము. కలిపిన తర్వాత అయితే మేమైతే ఇంకా పైప్ లైన్ చేసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. చేశాక అయితే మా వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేది అయితే మర్చిపోకుండా. చాలా మంది అయితే మా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఆఖరికి అయితే వాళ్ళన్ని ఫిట్టింగ్ చేసేసి అయితే మేమైతే పైప్ లైన్ వేసుడు అయితే అయిపోయింది. కస్టమర్కి అయితే వివరంగా చెప్పేసి అయితే నీళ్ళు రింపేసి మా తర్వాత అయితే మట్టి కూడిపోయాలని చెప్పేసి అక్కడ నుంచి అయితే డంగాపూర్లో అయితే వెళ్ళాము. వెళ్ళాకైతే ఒక బాత్రూంలో అయితే పైప్ లైన్ చేసుడు అయితే ఉంది. అందుకోసం అయితే గాలాలు కొట్టేసి అయితే పైప్ లైన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసినాము. అక్కడి నుంచి అయితే మేమైతే మొన్న తట్టుకున్న మోటార్ని అయితే దించడానికి అయితే వెళ్తున్నాము. మొన్న అయితే తట్టుకునే మోటార్ అయితే కింద వెళ్ళిపోయింది, ఓన్లీ బౌల్ అయితే వచ్చింది కదా. అందుకోసం అయితే కొత్త మోటార్ అయితే తీసుకొచ్చిందట కస్టమర్. అందుకోసం అయితే అక్కడైతే వెళ్ళి అయితే పాయింట్ మొత్తం చూసుకున్నాము. ఏ కంపెనీ మోటార్ తీసుకొచ్చిందంటే లక్ష్మి కంపెనీ మోటార్ అయితే తీసుకొచ్చిండు. మేమైతే తాడి కింద ఎందుకు దించినామంటే ఎన్ని పైపులతో అయితే పోతాయని అవి అయితే చూస్తున్నాము. 5 పైపులు అయితే పోతున్నది, ఏం తట్టుకుంటలేదు. అందుకోసం అయితే పైపులు అవి అయితే ఫిట్టింగ్ చేసేసుకుని అయితే మోటార్ అయితే దించుడు అయితే స్టార్ట్ అయితే చేసినాం. ఆఖరికి అయితే మోటార్ దించేసి అయితే కస్టమర్కు చెప్పేసి అక్కడ నుంచి అయితే ఇంటికి